తెలంగాణలో సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఉగాది నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరాకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు. సన్నబియ్యం పంపిణీకి రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ హామీలను ఒక్కొక్కటిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 20,616.89 కోట్లతో రైతు రుణమాఫీ చేసింది. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే వాటిని 70 నుంచి 80% మంది వినియోగదారులు తీసుకోవడం లేదు, తినడం లేదు. కొందరు తీసుకున్నా వాటిని బయట అమ్ముకుంటున్నారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని గుర్తించిన ప్రభుత్వం ఆ స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. నిరుపేదలకు ఈ పార్టీ నా పార్టీ కాదు. ఎవ్రీబడి హూ ఇస్ ఎలిజిబుల్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. దిస్ ఇస్ ఎ హిస్టారిక్ స్టెప్ గివింగ్ ఫైన్ రైస్ టు సచ్ ఎ హ్యూజ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్. మిల్లింగ్ చేసిన సన్న బియ్యం గోదాంల నుంచి ఇప్పటికే రేషన్ షాపులకు చేరింది. ఉగాది రోజు మఠంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. అందుకోసం 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం అందజేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇక అదే రోజు మిగిలిన జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.